ఏవండి ఇప్పుడు సోషల్ మీడియాలో చాలామంది వీడియోలు చేస్తున్నారు కదా. తల్లిని ఎంతో ప్రేమింతాను, తల్లితో పాటలు పాడి, తల్లి ఒళ్ళో పడుకుని అన్నం తినిపిస్తాను, తల్లి మీద ప్రేమ చూపిస్తున్నారు కదా వీడియోల్లో. దాన్ని చూసి కొంతమంది కుర్రోళ్ళు వాళ్ళ అమ్మలతో అంటున్నారు, అదంతా ఉట్టిదే, అదంతా నాటకం. అది చూసి మీరు పెద్ద ఇదైపోయి మమ్మల్ని కూడా అలా అలా చూడాలి అని అనుకోకండి. అది వీడియోల వరకే. ఆళ్ళు తర్వాత ఆళ్ళ అమ్మని సరిగ్గా చూడరు. వీడియోలు తీసేంత వరకే వీడియోలోనే ఆ ప్రేమ అంటున్నారు. ఏవండీ, పోనీ అదే నిజమనుకోండి. ఆళ్ళు నిజంగా నటించినా, ఒక్క క్షణం నటించినా, కానీ చూసేవాళ్ళకి అది ఎంతో ప్రేమగా కనపడతది. అబ్బా! ఆ అబ్బాయి చూడు వాళ్ళ తల్లి, కొడుకు ఎంత ప్రేమగా ఉన్నారో, ఆళ్ళ అమ్మని ఎంత ప్రేమిత్తన్నాడో అని చూసినోళ్ళందరూ అనుకుంటారు కదా. ఇదిగో ఇలాగా ఎవడో ఒక్కడికే వత్తది ఇలాంటి ఆలోచన. అందరికీ రాదు కదా. ప్రతి తల్లి కూడా చూసి ఆ వీడియోలు, అబ్బా! నా కొడుకు కూడా ఇలా ఉంటే బాగుండు కదా. నా కొడుకు నా కొడుకు ఎప్పుడూ తిడతా ఉంటాడో, అబ్బా! ఆళ్ళు చూడు తల్లి కొడుకులు ఎంత బాగా ఉన్నారో అని మనసులో నిజంగా వీడియో చూసినప్పుడండి ప్రతి తల్లికి నాకవుతే అనిపింతదండి. అలాంటి వీడియో చూస్తే నా మనసు అదోక రకంగా అయిపోతది. నాకు కన్నీళ్ళొచ్చేత్తాయి ఆనందంతో. చూసావా తల్లి, కొడుకు ఎంత ప్రేమగా ఉన్నారో, ఆ బిడ్డ ఎంత ప్రేమగా మాట్లాడుతున్నాడో తల్లితో అని. కానీ కొంతమంది కొడుకులండి తల్లిని ఏం మాట్లాడాలో తెలియకుండా మాట్లాడతారు. తల్లి ఇలువ తెలీదు కొంతమందికి. చిన్నప్పుడు ఎంత అల్లరి చేసినా పిల్లలో అదంతా సాకేది మనమే కదా. అల్లరంతా భరించేది తల్లే, తండ్రి కాదు. ఆడు 1కెళ్ళినా, 2కెళ్ళినా అయన్నీ చేసేది మనమే. పెద్ద ఎదిగాక కూడా ఆళ్ళ తప్పులన్నీ కాసేది మనమే. బిడ్డల తప్పులు కాసేది మనమే, కొడుకులది, ఆడపిల్లలది కూడా కాదు. ఆడు ఎటు తిరిగొచ్చినా, ఎటు చేసినా అది కాసి మళ్ళీ ఎక్కడో తెలిస్తే ఎక్కడ కొట్టేస్తాడో భర్త, ఎక్కడ చంపేస్తాడో మళ్ళీని, ఆడు మళ్ళీ ఏమైపోతాడో, ఎటెళ్ళిపోతాడో అని ఇన్ని భయాలు పెట్టుకుని తల్లి ఆడియన్నీ కప్పి, ఆడికి డబ్బులు కావాలంటే ఎంతో బాధపడైనా సరే ఇచ్చి, తండ్రి ఇవ్వకపోతే ఇచ్చి, అన్ని తప్పులు కాసి అన్నీ చేస్తుంది కదా తల్లి. నా నన్నడిగితే ఓ రకంగా అలా చేయటం కూడా తప్పేనండి. అది కూడా చెడగొట్టడమే. మనం గారం అనుకుంటాం, కానీ అది కూడా చెడగొట్టడమే. ఒక రకంగా మన ప్రేమే మన బిడ్డలని చెడగొడతది నన్నడిగితే. కానీ ఆళ్ళు తెలుసుకోరది. అసలు ఒక్కొక్కడికి తల్లంటే ఆడికస్సల ప్రేమే ఉండదండి. ఆడు ఒక్కొక్క ఆడు మనిషే కాదసల. అలాగ తల్లిని ప్రేమగా చూడనోడు, తల్లిదండ్రుల బాధ అర్థం చేసుకోనోడు అసలు మనిషే కాదు నా దృష్టిలో. కదండీ! మీరేమంటారు?